పూజారి గురించి వెతకగా ఈ దినం ఉదయం అతనిని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారించగా అతను హుండీలో ఇప్పటికీ అవైలబుల్ బ్యాకప్ ప్రకారం 12 సార్లు హుండీలో దొంగతనం చేయడం జరిగింది. ఆ 12 సార్లు దొంగతనం చేసిన అమౌంట్లో కొంత భాగాన్ని మోటార్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవడం జరిగింది. అతని వద్ద ఈరోజు 1,24,200 రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత అమౌంట్ని అతను ఇంటిని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టడం జరిగింది. టోటల్గా అతను హుండీలో నుంచి 3,79,200 రూపాయలు దొంగతనం, అంటే 12 డేట్స్లో దొంగతనం చేయడం జరిగింది. అందులో మేము ఈరోజు సుమారు 2,79,200 రూపాయలు నగదుని సీజ్ చేసి అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్టు నందు ప్రవేశపెట్టడం జరిగింది.